నమస్తే. దేవనామానికి స్తోత్రాలండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈ దినం దేవాతి దేవుడు మనల్ని ఆదరించి ప్రేమించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు మనం ప్రార్థన విజ్ఞాపన చేద్దామండి. మొదటిగా చిన్న ప్రార్థన అండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహేశ్వరుడు, సర్వసృష్టికర్త, సర్వాధికారి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, ఎదుగుపతి ఈ పాసం దగ్గరికి వస్తున్నాం తండ్రి. మీ సన్నిధి తోడుగా ఉంచి మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని ఈ వాక్యాన్ని కూడా మీరే మమ్మల్ని మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడిగి వేడి ప్రార్థిస్తున్నాను మా ప్రియాపరుడు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మనము ఒక మాటను విందామండి. మరి దేవుడు ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. మొదటిగా మనకు తెలిసిన ప్రేమ ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటున్నాడు. అయితే ఇక్కడ మనము 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక మాట కనపడుతుందండి. మనము ఈ అధ్యాయం అంతా కూడా చదివితే, పరీక్షలను చేస్తే దీంట్లో ఉన్న ప్రతి మాట కూడా ఎలా ఉంటుందంటే, మనం ఎలా ఉన్నాం, మనం ఎలా ఉండకూడదు, మనం ఏం చేస్తున్నాం, ఆ ప్రేమను మనం ఎలా పొందుకుంటున్నాం, మనం ప్రేమను ఎలా ఇస్తున్నాం, అసలు ప్రేమ ఏమై ఉందో అనే మాటలు ఇక్కడ స్పష్టంగా రాశారండి. మరి పౌలు గారు సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత దేవాతి దేవుడు తనతో మాట్లాడి ఎన్ని మాటలు మనకి ఇక్కడ రాయించారంటే, ఒక మాట నేను కింద 4వ వచనం చూద్దామండి. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలమును సహించును, దయ చూపుచును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగాను నడువదు, సప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, పాపకార్యములను మనసులోను ఉంచుకొనదు, సంతోషపడక సత్యమందు సంతోషించును. చూడండి, దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ప్రేమ ఎలాంటిదంటే అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ప్రవర్తించును. చూడండి, ప్రేమ శాశ్వత కాలం ఉంటుందండి. ప్రేమ శాశ్వత కాలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమకి అదువులు లేవండి. ఆకాశము భూమి ఆయన సృజించాడంటే మన కొరకే, మన కోసమే ఆయన చేశాడు. సమస్తం మనకు అనుగ్రహించిన దేవుని ప్రేమకి మనం లోబడి ఉండాలండి. లోబడి ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞల్ని, ఆయన కట్టడాలని మనము గైకొనేవారిగా ఉంటాం. ఎందుకంటే ఆయనే మాట్లాడుతున్నాడండి. మరి 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక మాట చదువుకొని ముగించుకుందామండి. మరి నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. తండ్రి నన్ను ఎలాగూనూ ప్రేమించును, నేను మిమ్మను అలాగూ ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ప్రేమ యందు నిలిచి ఉండు ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండురు. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రతి మాట కూడా మీరు యోహాను సువార్త 15వ అధ్యాయము ఆ మాటలన్నీ చదివితే దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చెప్తుందండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంటండి. ఫలించాలి అంటున్నాడు. ఫలించే తీగలుగా ఉండాలండి. అదేనండి దేవుని వాక్యం అనేది.
మనలో ఫలించాలి. దేవుని మాటలు మనలో ఫలించినప్పుడు దేవాతి దేవుడు సంతోషిస్తాడు. ఆయన ఆజ్ఞలు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞల్ని ఆయన కట్టడలను మనము ఏం చేయాలంటే అనుసరించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న 10వ వచనము 10 యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక్క మాట, ప్రేమయందు నిలిచి ఉండియు ప్రకారమును మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. చూడండి, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు ప్రేమలో నిలిచి ఉంటామంటే ఆయనకు కావాల్సింది మనం చేసినప్పుడు, ఆయన ప్రేమ మనం పంచుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తాను. ఆ వాగ్దానం మన పట్ల నెరవేరాలి కదండి. ఆ వాగ్దానం నెరవేరినట్లు మన ప్రయత్నం మనము చేయండి. లోక ప్రేమలో వ్యర్థం ఉంది, లోకంలో ఉన్నదంతా వ్యర్థం, కేవలం దేవుని ప్రేమ. అలాగే తల్లిదండ్రులను ప్రేమించాలండి, బంధుమిత్రులని, స్నేహితుల్ని, అందరినీ. కానీ ప్రేమ అనేది ముసుగు, అది ఒక ముసుగు. దయచేసి లోకంలో ఉన్న ప్రేమని మీరు ఆహ్వానించొద్దు. యవ్వన బిడ్డలైనా స్త్రీ పురుషులు కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కుటుంబంలో కొన్ని కలతలు వచ్చినప్పుడు ఇతరుల మీద మనసు వెళ్ళిపోతుందండి. ఇదే సాతానుగాడు లాక్కుపోయే స్వభావం అండి. అది కరెక్ట్ కాదండి, అది సరైనది కూడా కాదండి. దేవుడికి ఇష్టం లేనిది మనం ఎన్నడూ చేయకూడదండి. ఆయన ఆజ్ఞలకి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. మనం సమాజంలో ఉన్నాం, ఏదో పని చేసుకుంటున్నాం, ఎక్కడో ఉన్నాం అంటే అందరితో సమానంగా ఉండాలి. అందరితో కూడా విరోధంగా ఉండమని ఎక్కడ చెప్పలేదు దేవుడు. ప్రేమ కలిగి, ఐక్యత, సమాధానం కలిగి ఉండమంటున్నాడు. అలా అని చెప్పి తప్పు దారిలో నడిపించమని కాదు, తప్పు దారిలో వెళ్ళమని కాదండి. దేవుని ప్రేమ చూపిస్తూ మనల్ని మనం సహించుకుంటూ మనం అవతల వాళ్ళని బాధ పెట్టకుండా ఏ సమస్యనైనా జయించే శక్తిని మనకు కావాలని మన ప్రభువుతో మనం అడిగినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మనం శాశ్వతమైన ప్రేమతో, అది కొరింథీయుల పత్రిక మొదటి కొరింథీ 13వ అధ్యాయము చివరి వచనాల్లో ఏం మాట్లాడుతుంటే, నిరీక్షణ, ఈ విశ్వాసమును, ఈ మూడిట్లో నిలిచి ఉండేది ఏంటంటే ప్రేమయే నిలిచి ఉంటుంది అన్నమాట. ఆ ప్రేమ మనలో నిలిచి ఉన్నట్లు దేవుని ప్రేమను మనం కోరుకున్నాండి. లోకంలో ఉన్నది ఏంటండి, శరీరాశ, నేత్రాశ, జీవపడ్డాము. ఈ మూడింటి గురించి కూడా ఇంకోసారి మనం పరిశీలన చేద్దామండి. లేఖనాల్లో ఉన్నాయి. మరి వీటిని ఎంతో భయంకరమైనవి. మరి వాటిని ఎలా జయించాలో కూడా దేవుడు మనకు నేర్పించినట్లు మనం ప్రతిదినము ప్రార్థన విజ్ఞాపనలో మనం ఉన్నామండి. దేవాది దేవుడు ఈ వాక్యం దీవించి బలపరిచి ఆశీర్వదించినాక ఆయన కృప మనకు తోడై ఉండి నడిపించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మరొకసారి బెల్ కొట్టండి. మరొకసారి మనం అందరం కలుసుకున్నప్పుడు ప్రార్థనలో మాత్రం మరవద్దండి. మా కుటుంబం కొరకు, మా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.